హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది మా దేవుడి గది అనమాట. మేము డైలీగా ఇలాగే పూజ చేసుకుంటాం. డైలీగా చేసుకుంటాం, ఒకరోజు కాదు. డైలీగా అంటే ఈ ఆదివారం అది చెప్పలేం, కానీ మిగతా అన్ని రోజులు కూడా చేసుకుంటాం అన్నమాట. ఎలా ఉంది చెప్పండి. దేవుడి గది ఇది. దేవుడు ఫొటోస్ ఇలా అరేంజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఎవరు సరస్వతీదేవి, తర్వాత సత్యనారాయణ స్వామి, అలాగే వినాయకుడు, తర్వాత లక్ష్మీదేవి అనమాట. ఎలా చేసుకుంటాం. ఇలా చేసుకున్న తర్వాత ఇల్లుకి ఇలాగా రోజు మాపింగ్ పెట్టుకొని, ఇగో ఇలా చూడండి ముగ్గులు ఎలా పెట్టామో ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇలా నీట్గా పెట్టుకొని డైలీగా పూజ చేసుకుంటాం. ఇలా పెట్టుకొని డైలీగా పూజ చేస్తాం అన్నమాట. నీట్గా ప్రతి ఒక్కటి నీట్గా పెట్టుకొని చక్కగా మాది విలేజే, కానీ మేము ఇలాగే ఇంత బాగానే డెకరేషన్ చేస్తామన్నమాట. చూడండి ఇది ఇలా ప్రతి గుమ్మానికి ఇలా పెట్టుకుంటాం. నీట్గా పెట్టుకొని అన్నీ చేసి పూజ చేసుకుంటాం అన్నమాట. విలేజ్ అయినా ప్రతి ఒక్కటి చక్కగా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటాం. ఇలా ఇది మా ఇల్లు అన్నమాట. ఇది మా అమ్మ. విలేజ్లో ఇలాగే ఉంటారు. విలేజ్లో ఇలాగే ఉంటారనమాట. ఇది మా అమ్మ అన్నమాట. సీరియల్ పిచ్చి ఎక్కువ. కుంకుమ పువ్వు, మమతాన రాగాలు సీరియల్ బాగా చూస్తుంది. ఇది ఎలాగా మా పొయ్యి ఏరియా, గ్యాస్ ఏరియా అనమాట. చూడండి ఇలా డైలీగా నైట్ వేళ పెట్టేసుకుంటాం అన్నమాట. ఇలాగా నీట్గా చేసుకొని పసుపు కుంకుమ అన్నీ నైట్ వేళ అన్నీ చేసేసుకొని నీట్గా పెట్టేసుకొని ప్రతి ఒక్కటి నీట్గా అరేంజ్ చేసేసుకొని పెడతాం. ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. ప్రతి ఒక్కటి మేము రాత్రి పడుకునేటప్పుడే సామాన్లన్నీ తోమేసుకొని పొయ్యి కూడా నీట్గా కడిగేసుకొని ఇలాగ ముగ్గులు ఇలాగ కుంకుమ ఇదంతా చక్కగా నీట్గా పెట్టుకుంటాం అన్నమాట. ఇలా పెట్టుకోకపోతే పొద్దున్న లేచి వంట చేయాలంటే చిరాకు వస్తుంది. నీట్గా పెట్టేసుకుంటాం అన్నమాట. ఇది మా ఇంటికి డోర్ అన్నమాట. అదంతా ఆరుబయట అలాగే ఆరుబయట అవి అక్కడ మొక్కలు వేసుకున్నాం. రకరకాల మొక్కలు అన్నమాట. బెండ మొక్కలు, బీరకాయ మొక్కలు, తర్వాత కనకాంబరాల మొక్కలు, ఎవ్రీథింగ్. ఇంకా పైన కూడా ఉన్నాయి చాలా అన్ని క్వార్టర్స్. ఇది మా స్వీటీ చూడు చూడు చూడు. స్వీటీ హాయ్ చెప్పు. స్వీటీ పడుకుంది. ఇప్పుడు వరకు అరిసి తిని దానికి నిద్ర వచ్చింది, అందుకే పడుకుంది అనమాట. అది ఇదే ఫ్రెండ్స్. ఇది మా టీవీలు అవి, స్మార్ట్ టీవీ. అది ఇది మా వాషింగ్ మిషన్.